నిన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులతో భేటీ అయ్యి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంట? మొన్న 11 వచ్చినాయి, ఆ పక్కన ఓడిపోద్ది, ఒకటిపోయి ఒకటే మిగులుద్ది. ఇవన్నీ పిచ్చి మాటలు. మేము వస్తాం, మేము అధికారంలోకి వస్తాం అనే మాట కళ. ఏ అధికారిని వదిలిపెట్టను, ఎక్కడున్నా అది తప్పు. ఏ అధికారిని వదిలిపెట్టను అంటే తప్పు. ఎవరు డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. మీ డ్యూటీ మీరు చేస్తాను, నా డ్యూటీ నేను చేస్తాను. పుట్టలోడు తెస్తాను, అన్నమార్లో ఉండ పట్టుకొస్తాను, విదేశాల్లో ఉండ పట్టుకొస్తానంట. అది దుర్మార్గమైన మాటలు, తప్పది, విధానం కాదు. మీరు కూడా పేర్లు రాసుకుంటే ఏ బుక్లో రాసుకుంటారో మీ ఇష్టము. అది మైండ్ సైడ్ మాట్లాడే మాటలు అవన్నీ. ఇవన్నీ ఆయనకి మైండ్ పనిచేయట్లే. ఆయనకి కూడా ఈ లిక్కర్ కేసు ఇవన్నీ అయిపోతే అయ్యగారు కూడా తొందరగా వెళ్ళిపోతాడు. అంతకుముందు ఏదో ఉన్నాయి 12 కేసులు 16 కేసులు. అవి కాకుండా ఈ కేసులో ఇక శాస్త్రకాలం అక్కడే ఉంటాడు. మళ్ళా ఆయన సీఎం అవడం అనేది కళ. నా ఇంకా 40 ఏళ్ళ లోపు సీఎం అవడం ఆయన కాదు. మళ్ళీ ఈసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్ళు మనమే ఉంటాము. అది ఆ మాట ఫస్ట్ నుంచి చెప్తున్నాడు కాబట్టి 11 వచ్చినాయి. ఇప్పుడు 30, మళ్ళీ 30 ఏళ్ళు అంటున్నాడు. ఆ పక్కన ఒకటి కూడా పోద్ది. ఈసారి కార్యకర్తలకి అండగా ఉంటాను, పెద్దపీట వేస్తా అని చెప్తున్నాడు. బాబు, వైసీపీ కార్యకర్తలు, మేము వైసీపీ వాళ్ళు అంతా డెడిదోగా వచ్చారు, నమ్మారు. జనం ఇక నమ్మే పరిస్థితిలో లేరు. ఒకసారి చూశారు అండి. ప్రతి పరిస్థితికి అవగాహన అనేది ఉండదు. ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఆర్థిక పరిస్థితిలో ఉంది. అయినా రేపు రైతు భరోసా ఇస్తున్నారు, మళ్ళా తల్లికి వందనం, ఆ బస్సు ఏదో ఆర్టీసీ బస్సులు ఫ్రీ ఓపెన్ చేస్తున్నారు. ఇంకా అంతకంటే ఏం కావాలి? 10 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళిపోతే ఏంది బాబు?